హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. 7th జూలై 2025 ఆ డేలో 7th జూలై రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి 17వ బ్రిక్స్ సమావేశం లేదా సమ్మిట్ అనేది రియో డి జనరీలో జరిగిందనమాట. ఓకేనా, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే జూలై 6th నుంచి 7th వరకు, అంటే 2 days జరగనున్నది ఈ సమావేశం. ఓకేనా, ఇది దేని అధ్యక్షన ఈ సమావేశం జరుగుతుందంటే బ్రెజిల్ దేశం యొక్క అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఓకేనా, మనకి బ్రెజిల్ దేశం యొక్క అధ్యక్షన జరగనుంది కాబట్టి బ్రెజిల్ గురించి కొన్ని విషయాలు అయితే చూద్దాం. బ్రెజిల్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి లులాడా సిల్వా. ఓకేనా, లులాడా సిల్వా గారు బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు. బ్రిక్స్లో ప్రస్తుత సభ్య దేశాలు వచ్చేసి మనకి 11 ఉన్నాయి. ఆ 11 ఏంటనేది ఇప్పుడు చూద్దాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అనే అబ్రివేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా వచ్చేసి మనకి కొత్తగా యాడ్ అయింది. అంతకుముందు 10 ఉండేవి, ఇప్పుడు 11గా అయినాయి అనమాట. అందులో వచ్చేసి ఇండోనేషియా నూతన సభ్యత్వ దేశం 2025లో బ్రిక్స్లో జాయిన్ అయిందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ జనాభాలో 49.5% బ్రిక్స్ దేశాల నుండి ఉంది. గ్లోబల్ పాపులేషన్ అంటాం కదా, ఆ గ్లోబల్ పాపులేషన్ వచ్చేసి ఈ 11 దేశాల్లోనే ఎక్కువగా ఉండడం జరిగింది. 49.5 అంటే దాదాపుగా సగం పాపులేషన్, సగం గ్లోబల్ పాపులేషన్ అనేది ఈ 11 దేశాల్లోనే ఉందన్నమాట. గ్లోబల్ జీడిపి వచ్చేసి 40% వరకు బ్రిక్స్ దేశాల నుండి రావడం జరుగుతుంది. ఓకేనా, గ్లోబల్ జీడిపి అనేది అది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ట్రేడ్ అనమాట, అంటే వాణిజ్యం, ఎగుమతి దిగుమతులు కానీ వాణిజ్యం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి జరగటం కావచ్చు, ఇవన్నీ వాణిజ్యం, వ్యాపారం, ఇట్లాంటివన్నీ ట్రేడ్కి సంబంధించినవన్నీ కూడా 100% ఉంటే 26% మనకి బ్రిక్స్ దేశాల నుంచే ఉందన్నమాట. ఓకేనా, బ్రెజిల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బ్రెజిల్ యొక్క రాజధాని వచ్చేసి బ్రసీలియా. ఓకేనా, బ్రెజిల్ రాజధాని బ్రసీలియా, అధికార భాష వచ్చేసి పోర్చుగీస్, కరెన్సీ వచ్చేసి బ్రెజిలియన్ రియల్. ఓకేనా, ఖండం బ్రెజిల్ ఏ ఖండంలో ఉందంటే దక్షిణ అమెరికా ఖండం. ప్రస్తుత ఎన్డీబీ అధ్యక్షురాలు దిల్మా రూసిఫ్, బ్రెజిల్ యొక్క మాజీ అధ్యక్షురాలు అనమాట దిల్మా రూసిఫ్. ఈ ఎన్డీబీ ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది. ఓకేనా, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రెజిల్ ఏర్పడవడం జరిగింది. దీన్ని బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటాము. దీని యొక్క అధ్యక్షురాలు వచ్చేసి దిల్మా రూసిఫ్. ఈమె ఎవరు అంటే బ్రెజిల్ యొక్క మాజీ అధ్యక్షురాలు. ఓకేనా, అధ్యక్షురాలు, చీఫ్లు ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా అడగబడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ప్రస్తుత చీఫ్ వచ్చేసి టెడ్రాస్ అదనం. ఓకేనా, ఈమె ఇథియోపియాకి చెందినవారు. బ్రిక్స్లో భాగస్వామ్య దేశాలు వచ్చేసి 2020 నాటికి 10 ఉన్నాయన్నమాట. ఓకేనా, మెంబర్షిప్ వేరు, పార్ట్నర్షిప్ వేరు. ఓకేనా, భాగస్వామి దేశాలు వచ్చేసి 10 ఉన్నాయి. అవి ఏంటంటే వియత్నాం, బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్. ఓకేనా, ఈ 10 కూడా మనకి బ్రిక్స్లో భాగస్వామ్య దేశాలు. నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్ అనుకూల దేశాలపై 10% అదనపు టారిఫ్. ఓకేనా, టారిఫ్ ట్రంప్ ప్రకటన. ట్రంప్ ఏమని ప్రకటించారంటే బ్రిక్స్ అనుకూల దేశాలపై, అంటే బ్రిక్స్లో సభ్యత్వం గల దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అదనపు 10% టారిఫ్ అని ట్రంప్ ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే బ్రిక్స్కి ఎప్పుడు వ్యతిరేకంగా అమెరికా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అమెరికా, రష్యా అయినా కావచ్చు, చైనా అయినా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలన్నీ బ్రిక్స్లో సభ్యత దేశాలుగా ఉన్నాయి కాబట్టి అమెరికా ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటుంది బ్రిక్స్కి. సో అందుకనే అదనపు 10% టారిఫ్ అనేది వేయడం జరిగింది ట్రంప్ గారు. ఓకేనా, ప్రజాస్వామ్యం పట్ల సంతృప్తితో భారత్ 2వ స్థానం. ఓకేనా, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, సంతృప్తిలో భారత్ 2వ స్థానం. 74% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు మోడీ గారి పాలనతో. ఓకేనా, అంటే అంత మంచిగా మోడీ గారి పాలన ఉందన్నమాట. ఓకేనా, 74%తో సెకండ్ ప్లేస్లో మన ఇండియా అనేది రావడం జరిగింది.
ఓకేనా. సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే స్వీడన్ అన్నమాట. మొదటి స్థానంలో వచ్చేసి స్వీడన్ ఉండడం జరిగింది. 75% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఆ దేశ ప్రధాని యొక్క పాలనతో. ఓకేనా. మన దేశం వచ్చేసి 74%తో సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. అత్యధికంగా అసంతృప్తిగా ఉన్న దేశాలు అంటే వారి పాలన, ఆ దేశ అధ్యక్షుల పాలన నచ్చని వారు ఎంతమంది ఉన్నారు అంటే అసంతృప్తిగా ఉన్న దేశాలు పర్సంటేజ్ మొదటి స్థానంలో ఉంది వచ్చేసి గ్రీస్. 81% ప్రజలకు ఆ దేశ యొక్క అధ్యక్షుడి పాలన నచ్చలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జపాన్ 76% అసంతృప్తిగా ఉన్నారు. దక్షిణ కొరియా వచ్చేసి 71% ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఆ దేశం యొక్క పాలనతో. నెక్స్ట్ వచ్చేసి భారత్ ఆస్ట్రేలియా మధ్య సముద్రాంతర్గత నిఘా పరిశోధన ప్రాజెక్ట్ అండర్ వాటర్ రీసెర్చ్ అనేది ఒకటి స్టార్ట్ అయిందనమాట. దేనికి మధ్య అంటే భారత్ మరియు ఆస్ట్రేలియాకి మధ్య, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాము కాటుకు మందుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ బిట్ రావడం జరిగింది. పాము కాటుకు ముందుగా ఒంటె కన్నీళ్లు విరుగుడుగా యాంటీవీనోమ్గా పనిచేస్తాయని దుబాయ్ శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఒంటె యొక్క కన్నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ కన్నీళ్ళలో ఉండే ఏవైతే యాంటీబాడీస్ కావచ్చు, ఇంకేమైనా రిమైనింగ్ కాంపౌండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పాము యొక్క కాటుకి మందుగా అంటే పాము విషానికి విరుగుడుగా పనిచేస్తాయని దుబాయ్ శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగిందన్నమాట. దీని మీద పరిశోధన చేసిన సంస్థ వచ్చేసి సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఓకేనా. దీని మీద పరిశోధన చేసిన సంస్థ వచ్చేసి సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ ల్యాబొరేటరీ దుబాయ్లో ఉందన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ పాము గురించే వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత విషపూరిత పాములు వచ్చేసి ఇంగ్లాండ్ టైపాన్, ఇది ఆస్ట్రేలియాకి చెందిన పాము. నెక్స్ట్ వచ్చేసి కింగ్ కోబ్రా, భారత్ మరియు దక్షిణాఫ్రికాలో ఈ పాము ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరు మార్చడం జరిగింది. కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ రీనేమ్స్ బెంగళూరు యూనివర్సిటీ టు మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ. సిటీ సెంట్రల్ యూనివర్సిటీ బెంగళూరులో సెంట్రల్ సిటీలో ఉంటుంది, దాన్ని బెంగళూరు యూనివర్సిటీ అంటాం. ఆ బెంగళూరు యూనివర్సిటీని మన్మోహన్ సింగ్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు మనకి 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేయడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలుగా ప్రధానిగా ఈయన చేయడం జరిగింది. మనకి ఆర్బీఐ గవర్నర్గా కూడా మన్మోహన్ సింగ్ గారు చేయడం జరిగింది. ఓకేనా. ఆయన మరణించడం జరిగింది లాస్ట్ ఇయర్, మనకి 2024లో మరణించడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం, ఆయన గుర్తుగా బెంగళూరు యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ అని పేరు పెట్టడం జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటే రన్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. సో ఆ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి మన్మోహన్ సింగ్ గారు కూడా కాంగ్రెస్ కాబట్టి ఆయన పేరు పెట్టడం జరిగిందన్నమాట. ఇది మనకి స్టేట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. తెలంగాణ వన మహోత్సవం 2025 జూలై 7, 2025 ప్రారంభించారు వన మహోత్సవం అనేదాన్ని. మనకి అంతకుముందు హరితహారం అనేది ఉంటుంది, ఆ హరితహారంని వన మహోత్సవంగా మార్చారనమాట. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ఈ కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది. విశ్వంబర నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విశ్వంబర జాతీయ పురస్కారానికి అస్సాం కవి ఎంపిక అవ్వడం జరిగింది. ఓకేనా. అస్సాం కవి ఏం పేరంటే కవినీలం కుమార్ గారికి విశ్వంబర జాతీయ పురస్కారం అనే అవార్డు లభించడం జరిగింది. సినారే గారి జ్ఞాపకార్థం ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డుకి భారత హాకీ క్రీడాకారిణి దీపిక నామినేట్ అయ్యారు. జస్ట్ నామినేట్ అయ్యారు, ఇంకా ఎంపిక అయ్యారా లేదా అనేది తెలీదు. నామినేట్ అయితే అయ్యారు దీపిక గారు. భారత హాకీ క్రీడాకారిణి దీపిక పాలిగ్రాస్ మ్యూజిక్ స్కిల్ అవార్డుకి. ఓకేనా. నెక్స్ట్ 2025 వరల్డ్ బాక్సింగ్ కప్ భారతీయ బాక్సర్ సాక్షి స్వర్ణం సాధించారన్నమాట. ఓకేనా. వరల్డ్ బాక్సింగ్ కప్లో భారతీయ బాక్సర్ సాక్షి స్వర్ణం గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. ఫస్ట్ మనకి ఇండియాకి వచ్చిన ఫస్ట్ గోల్డ్ మెడల్ అన్నమాట ఇది. ఓకేనా. వరల్డ్ బాక్సింగ్ కప్లో 50 కేజీల బరువుతో ఆమె విజయం సాధించడం జరిగింది. ప్రత్యర్థి వచ్చేసి అమెరికాకు చెందిన వ్యక్తి అన్నమాట. ఇవండి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ 8 జూలై కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం.